విశ్వక్సేన్ నటించిన లైలా మూవీని బాయ్కట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కమెడియన్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఆ ఎఫెక్ట్ ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న లైలా సినిమాపై పడింది. దీనిపై స్పందించిన విశ్వక్సేన్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలకు సినిమా యూనిట్కు ఏం సంబంధం లేదన్నారు. సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలా మంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్లు వేయాలని 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి. మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశించినట్లున్నాయని కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. సినిమాలో మేకల సత్తిగా చేశానంటూ ఓ సీన్ను వివరించారు పృథ్వీరాజ్. షాట్ మధ్యలో అడిగితే 150 గొర్రెలున్నాయని చెప్పారని, చివరకు 11 మాత్రమే మిగిలాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వివాదం సర్దుమణుగుతుందా, సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుందా చూడాలి. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండిరా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న. ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా ఏనండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన